హాయ్ గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ, ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు, దేశం మీద భక్తితో, మన ఇండియన్ సోల్జర్స్ మీద ప్రేమతో, ఈ వీడియోని లైక్ చేసి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఈ ఎలోన్ సోల్జర్ యొక్క చిన్న ఆశ. ఇది ఒక యుద్ధ సమయాన జరిగిన భారతీయ సైనికుడి ఆసక్తికరమైన యథార్థ సంఘటన. అది ఒక చిమ్మ చీకటి. చుట్టూ చాలా నిశ్శబ్దం. ఆ రాత్రి చాలా గాఢంగా ఉంది. అదే మన కార్గిల్ పర్వత ప్రాంతం. చిమ్మ చీకటిలో బాంబుల శబ్దం ఆకాశాన్ని చీల్చేస్తుంది. ఆ సమయంలో మన దేశ సైనికుడు వీర్ సింగ్ తన టీంతో కలిసి శత్రువులను అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నాడు. 1000 అడుగుల ఎత్తు. దట్టమైన మంచుతో కూడుకుని ఉంది ఆ పర్వత ప్రాంతం. కాళ్ళు జారితే ఇక అంతే. కంటి ముందే శత్రువుల గుంపు. ఒక్క తప్పు జరిగితే చాలు, ఇక అంతే, అంతం. అప్పుడే కమాండర్ నుంచి వైర్లెస్ మెసేజ్ వచ్చింది. వీర్, శత్రువు రాకెట్లని సిద్ధం చేస్తున్నాడు. నువ్వు ఏమైనా చేసి ఆ హిల్ పాయింట్ని కాపాడు అని అన్నారు. వీర్ తన బుల్లెట్లను వాడేశాడు. చివరికి ఒకే ఒక్క గ్రెనేడ్ మిగిలింది. ఆలోచించాడు. ఆలోచిస్తూ, ఇక నేను వెళ్ళకపోతే వాళ్ళు నా దేశంలోకొచ్చేస్తారు. నా దేశం రక్తం కక్కుతోంది. వెంటనే వీర్ గ్రెనేడ్ పట్టుకొని లోయలోకి దూకేశాడు. కొన్ని సెకండ్లకు విపరీతమైన పేలుడు శబ్దం. ఇక అంతే. శత్రువు భేష్ నాశనం. ఆ తరువాత రోజు ఉదయం కమాండర్ రేడియోలో చిట్ట చివరి వాయిస్ రికార్డ్ వినిపించింది. సార్, ఇక ఇక్కడ మన భారతీయ జెండా ఎగురుతోంది. అతని త్యాగం వల్ల ఆ హిల్ పాయింట్ భారత జెండాతో నిలిచింది. ఇదే యుద్ధభూమిలో ధైర్యం, త్యాగం, దేశభక్తి కలిగిన ఆ వీరుని యొక్క వీరాది కథ. విన్నారుగా ఫ్రెండ్స్. ఇక ఏం చెయ్యాలో మీకు తెలుసు. జై హింద్, జై హింద్, జై భారత్.